ఇప్పుడు ఫస్ట్ పెట్స్ ని చాలా మంది డాగ్స్ లేకపోతే పిల్లల్ని పెంచుకుంటుంటారు కదా, వాటికి ఏ వయసు నుంచి వ్యాక్సినేషన్స్ వేపిస్తారు, అంటే ఎలాంటి టీకాలు వేయించాలి? ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ యాక్చువల్లీ. పెట్కి వ్యాక్సినేషన్ డాగ్స్కి వచ్చేసి అట్ ద ఏజ్ ఆఫ్ 45 డేస్కి స్టార్ట్ అవుతుంది. మనకు DHPPI అని ఉంటుంది. ఆ వ్యాక్సిన్ మనం 45 డేస్కి స్టార్ట్ చేసి ఎవ్రీ 21 డేస్ ఆర్ 30 డేస్కి మనం బూస్టర్ వ్యాక్సిన్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అట్ ద ఏజ్ ఆఫ్ 60 డేస్కి మనకు కరోనా వ్యాక్సిన్ అని ఇంకో వ్యాక్సిన్ ఉంటుంది. దాని బూస్టర్ కూడా మళ్ళీ 1 మంత్కి రిపీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ద ఏజ్ ఆఫ్ 30 డేస్ 3 months రేబీస్ వ్యాక్సిన్ అనేది చేయాల్సి ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. మన ప్రివెన్షన్ ఆఫ్ రేబీస్ డిసీజ్లో కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అది మ్యాండటరీగా వేయాల్సి ఉంటుంది. 4 months వచ్చేసి కెనల్ కఫ్ వ్యాక్సిన్ ఉంటుంది. అది ఎప్పుడైనా మనం బోర్డింగ్ పెట్టినప్పుడు కూడా ఆ వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటికి కెనల్ కఫ్ అని లంగ్ రెస్పిరేటరీ ఇష్యూస్ డిసీజ్ రాకుండా హెల్ప్ చేస్తుంది. డాగ్స్లో ఈ 4 వ్యాక్సిన్స్ అనేవి మ్యాండటరీగా వేయాల్సి ఉంటుంది. క్యాట్స్కి వచ్చేసి సేమ్ అట్ ద ఏజ్ ఆఫ్ 45 ఫెలైన్ కాల్సివరైస్ రాకుండా, ఫెలైన్ పాన్లికోపీనియా, రైనోట్రేకియైటిస్ ఈ డిసీజెస్ రాకుండా ప్రివెంట్ చేయడానికి 45 డేస్కి వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది. సేమ్ బూస్టర్ డోస్ 21 డేస్ కన్నా లేదంటే 1 మంత్కి రిపీట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ రేబీస్ వచ్చేసి 3 monthsకి వేయించాలి. దాని బూస్టర్ మళ్ళీ 1 మంత్కి రిపీట్ చేసుకోవాలి. వన్స్ ఈ 1 yearలో ఇవి కంప్లీట్ అయిపోయినాక ఎవ్రీ ఇయర్ యాన్యువల్లీ సేమ్ బూస్టర్ షాట్స్ ఓన్లీ, మళ్ళీ రిపీట్ మల్టీ బూస్టర్స్ అవసరం లేదు, సింగిల్ షాట్స్ వేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీ దగ్గరికి ఎక్కువగా ఎలాంటి పెట్స్ వస్తూ ఉంటాయి? అంటే ఇప్పుడు డాగ్స్ క్యాట్స్ ఎక్కువ వస్తుంటాయి కదా, ఇంకా ఏమైనా డిఫరెంట్ పెట్? డాగ్స్ క్యాట్స్ మోస్ట్లీ ఎక్కువ వస్తుంటాయి. వాటితో పాటు టర్టిల్స్ వస్తుంటాయి, టాటాయిస్లు వస్తుంటాయి, ర్యాబిట్స్ కూడా చూస్తుంటాం మనం కొన్ని కేసెస్లో. అయితే ఎక్కువ ఎలాంటి కంప్లైంట్స్తో వస్తారు? మోస్ట్లీ ఏంటంటే ముందు చెప్పినట్టే డివార్మింగ్ వ్యాక్సిన్ ఎంత ఇంపార్టెంటో, వ్యాక్సినేషన్ చేయించకుండా ఉండడం వల్ల డిసీజెస్ అనేవి స్ప్రెడ్ అవుతాయి ఈజీగా. సో మోస్ట్లీ పార్వో వైరస్ అనే ఒక చాలా ఇన్ఫెక్షస్ డిసీజెస్ ఉంటుంది. అది చాలా చాలా మోస్ట్ కామన్గా చూస్తుంటాం. CD వైరస్ అని ఉంటుంది, అది వ్యాక్సిన్స్ వేయించకపోవడం వల్ల వస్తుంటుంది. ఇంకా సమ్మర్ సీజన్లో మోస్ట్లీ టిక్స్ అనేవి ఎక్కువ ఉంటాయి బాడీస్ పైన, డాగ్స్ పైన. దానివల్ల వాటిని నెగ్లెక్ట్ చేయడం వల్ల పెట్ పేరెంట్స్ టిక్ ఫీవర్ అనేది కూడా మోస్ట్లీ చూస్తుంటాం క్లినిక్స్లో. ఓకే, ఇప్పుడు డాగ్స్కి మరి ఇంట్లో పెట్ పేరెంట్స్ ఎలాంటి ఫుడ్ మెయింటైన్ చేస్తే అవి హెల్దీగా ఉంటాయి అంటారు? మోస్ట్లీ వాళ్ళు పెట్ పేరెంట్స్ మనకు చాలా మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఇప్పుడు, అవన్నీ యూస్ చేయొచ్చు. వాళ్ళు స్టార్టింగ్ ఫ్రమ్ సెర్లాక్ నుంచి కూడా మనకు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. తర్వాత కిబుల్స్లో వెళ్ళొచ్చు. ఇంకా వాళ్ళు హోమ్ ఫుడ్ కూడా ఇవ్వచ్చు. ఎగ్స్ ఇవ్వచ్చు, చికెన్ ఇవ్వచ్చు, నార్మల్ వెజిటబుల్స్లో అన్నీ ఇవ్వచ్చు. మోస్ట్లీ గార్లిక్ ఆనియన్, చాక్లెట్, గ్రేప్స్ ఇవి అవాయిడ్ చేయడం బెటర్. వాటి వల్ల వాటికి లోపల ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఇవి అవాయిడ్ చేయాలి. నార్మల్ హోమ్ కుక్ ఫుడ్ ఇవ్వచ్చు మీరు. ఓకే, ప్యారలల్గా విత్ మార్కెట్లో ఉండే ఫుడ్తో పాటు అవి కూడా ఇవ్వచ్చు. సమ్మర్లో కాబట్టి మీరు వాటర్ మెలాన్ కానీ, కీరా కానీ ఇవి ఇవ్వడం వల్ల మోస్ట్లీ హైడ్రేషన్కి కూడా అవి హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు క్యాట్స్కి రెగ్యులర్గా ఎక్కువ మంది మిల్క్ అనేది పెడుతూ ఉంటారు కదా, అది పెట్టొచ్చు అసలు? క్యాట్స్కి కూడా ఏమైనా మెయిన్ ఇలాంటి పెడితే బాగుంటుంది అని చెప్తారు? యాక్చువల్లీ క్యాట్స్లో ఏంటంటే మిల్క్ పెడతారు యాక్చువల్లీ మీరు చెప్పినట్టు, కానీ అది లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటాయి. దానివల్ల వాటికి వామిటింగ్స్, డయేరియా అన్నిటికీ ఉంటాయని చెప్పలేము. బట్ మోస్ట్లీ మనం క్యాట్స్లో ఈ లాక్టోస్ ఇంటాలరెన్స్ చూస్తాం కాబట్టి అవాయిడ్ చేయడం బెటర్. మోస్ట్లీ ఎలాంటి ఫుడ్ పెట్టవచ్చు? మోస్ట్లీ క్యాట్స్ ఇన్బిల్ట్ వాటికి టారైన్ డెఫిషియన్సీ ఉంటుంది వాటిలో. సో మనకు మార్కెట్లో వాటికి ఫుడ్లో టారైన్ ఇంక్లూడ్ చేసి ఫుడ్స్ ఇస్తున్నారు. సో మోస్ట్లీ అవి ప్రిఫర్ చేయాలి. ఇంకా చికెన్, ఎగ్ ఇవన్నీ కూడా పెట్టవచ్చు, ఫిష్. ఓకే, ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, డాగ్స్కి కానీ లేకపోతే క్యాట్స్కి కానీ ఈ ఎండ దెబ్బ తగలకుండా, వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోస్ట్లీ హైడ్రేటెడ్గా ఉంచండి. 2-3 అవర్స్కి వాటర్ని చేంజ్ చేయడం కానీ, మరీ చాలా కోల్డ్ వాటర్ కూడా ఇవ్వద్దు. నార్మల్ రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్ని ప్రిఫర్ చేయాలి. అండ్ ఆల్సో పెట్ పేరెంట్స్ ఏం చేస్తారంటే వేడి ఎక్కువ ఉందని టెంపరేచర్ ఏసీని 16 degreesలో అట్లా పెడుతుంటాం. అసలు అవాయిడ్ చేయాలి యాక్చువల్లీ. నార్మల్ 24 to 26 degrees Celsiusలో మెయింటైన్ చేస్తూ హైడ్రేషన్గా ఎక్కువ ఉంచేలా చూడాలి. ఇంకా వాకింగ్స్ కూడా లేట్ ఈవినింగ్స్ ప్రిఫర్ చేస్తే బెటర్. మోస్ట్లీ సమ్మర్ ఎక్కువ ఉంటుంది కదా ఎండ, కాబట్టి ఎర్లీ మార్నింగ్స్ లేదంటే లేట్ ఈవినింగ్స్ ప్రిఫర్ చేస్తే బెటర్ ఉంటుంది. ఇప్పుడు పెట్ పేరెంట్స్ డాగ్స్కి మౌత్ ఆరోగ్యం గురించి ఎలాంటి శ్రద్ధ వహించాలి?
డెంటల్ హైజీన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ బ్రషింగ్ అనేది ఐడియలీ డైలీ చేస్తే బెస్ట్. లేదు అంటే వీక్లీ ఒక 2 to 3 times అన్నా చేస్తూ ఉండాలి. వీటి వల్ల ఏమవుతుందంటే ఇన్ కేస్ చేయలేదనుకో ఫుడ్ పార్టికల్స్ అలానే ఉండడం వల్ల ప్లేక్ అండ్ టాటర్ ఫామ్ అవుతుంది. లోపల ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి ఆ టూత్ కూడా లైక్ పోవడం కానీ ఇన్ఫెక్షన్స్ గమ్ ఇన్ఫెక్షన్స్ రావడం కూడా ఉంటుంది. సివియర్గా అలానే డిలే చేయడం వల్ల సిస్టమిక్ డిసీజెస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనకు టూత్ పేస్టే కాకుండా డెంటల్ స్టిక్స్ కూడా దొరుకుతున్నాయి మార్కెట్లో. అవి ఇవ్వడం కానీ డెంటల్ హైజీన్ మెయింటైన్ చేయాలి. ఇంకొకవేళ సివియర్గా టాటర్ ఫామ్ అయిందంటే ఎవ్రీ ఇయర్ ఒకసారి టాటర్ ప్రొఫెషనల్ వెట్స్తో మనం స్కేలింగ్ చేయించవచ్చు. అలా స్కేలింగ్ కూడా ఎవ్రీ ఇయర్ చేయించుకుంటే బెటర్ ఉంటుంది. ఇప్పుడు డాగ్స్ కానీ క్యాట్స్ కానీ చాలా పడే ఫుడ్ అని తెలియకుండా తినేస్తూ ఉంటాయి కదా, అప్పుడప్పుడు వాటికి ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు మీరు? ఫుడ్ పాయిజనింగ్ అనేది మోస్ట్లీ అదే చెప్తున్నాను, పెట్ పేరెంట్స్ అనేది వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి డైట్ విషయంలో వచ్చేసరికి. వాళ్ళు ఏమి ఇస్తున్నాం అనేది అంటే అవి మనం చెప్పినట్టు కూడా వినాం అనుకోండి యాక్చువల్లీ. సో మనం చూసుకుంటూ ఉండాలి. ఇన్ కేస్ ఏమైనా పాయిజనింగ్ అయ్యి లైక్ వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ అయిందంటే డిలే చేయకుండా వెంటనే మీరు వెట్ని కన్సల్ట్ అవుతే వాటికి సెలైన్స్ పెట్టి కానీ మోస్ట్లీ వామిటింగ్స్ వల్ల డీహైడ్రేటెడ్ అయి ఉంటాయి. అది మనం ఇంకా డిలే చేస్తే కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి మనం క్లినిక్కి తీసుకొస్తే వాటికి సెలైన్స్ సరైన యాంటీబయాటిక్స్ పెట్టి త్వరలో రికవర్ చేయాలి. ఇప్పుడు జంతువులకి ఉబకాయం రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాక్చువల్లీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ మోస్ట్లీ పెట్ పేరెంట్స్ ఎవరైనా సరే వాటికి కొంచెం ఫుడ్ ఇస్తే తింటుందంటే ఇస్తూనే ఉంటుంటారు. అలా ఓవర్ లవ్ ఎఫెక్షన్ ఎక్కువ కూడా అవ్వద్దు, వాటి హెల్త్కి కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మోస్ట్లీ జైంట్ బ్రీడ్స్ లైక్ లాబ్రడార్ కానీ జర్మన్ షెపర్డ్ కానీ గోల్డెన్ రిట్రీవర్ కానీ వీటిలో ఏంటంటే ఒబేసిటీ అయితే జాయింట్ ఇష్యూస్ మేజర్గా మనం నోటీస్ చేస్తూ ఉంటాం ఓవర్ వెయిట్ వల్ల. సో దానికి ఏంటంటే మీరు డైలీ అట్లీస్ట్ 30 to 40 minutes వాకింగ్ అనేది ఇంపార్టెంట్. అట్లీస్ట్ వాటితో ఆడుకోవడం కానీ వాటితో టైం స్పెండ్ చేయడం వల్ల వాటికి ఎక్సర్సైజ్ ఉండాలి. అండ్ ఆల్సో ఫుడ్ కూడా లైక్ ఒక స్పెసిఫిక్ టైం పెట్టుకుంటే బెటర్. ఈ టైంలో మనం ఇస్తే సేమ్ అదే టైంకి దానికి రావడం, లేదంటే ఫ్రీగా అట్లా నార్మల్ మీరు ఒక బౌల్లో అన్లిమిటెడ్ ఫుడ్ పెట్టి కంటిన్యూగా దానికి ఇష్టం వచ్చినప్పుడు తింటదిలే అలా అనుకుంటే అది ఓవర్ ఫీడ్ అయిపోతుంది. అలానే ఫుడ్ని రెస్ట్రిక్ట్ చేయాలి మోస్ట్లీ ఇలాంటి కేసెస్లో. అండ్ ఆల్సో బ్యాలెన్స్డ్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలి. కొందరు పేరెంట్స్ వస్తారు, మేడం మా డాగ్ ఓన్లీ చికెనే తింటుంది అంటారు. అంటే వాళ్ళు అలా అలవాటు చేస్తారు, ఓన్లీ చికెన్ పెడితేనే తింటుంది అని. అలా ఓవర్ ఫీడింగ్ వల్ల కూడా ఒబేసిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని మనం ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వాలి. అండ్ ఆల్సో రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఒకవేళ మీకు కొంచెం ఏమైనా ఒబేసిటీ కొంచెం ఇనిషియల్ డేస్లోనే నోటీస్ చేస్తే వెంటనే కన్సల్ట్ అవుతే బెటర్ని వాళ్ళు తగిన లైక్ ఎలాంటి మనకు కొత్త బ్రాండ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు కొత్త మార్కెట్లో. లైక్ ఓన్లీ ఇప్పుడు ఒబేసిటీ డైట్ అంటూ రీనల్కి సపరేట్ డైట్, స్కిన్కి సపరేట్ డైట్ అలా కూడా ఉంటుంది. దాంట్లో ఫ్యాట్ కంటెంట్ అనేది తగ్గించి ప్రోటీన్ కంటెంట్ పెంచి అలా ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ అలా పెట్ పేరెంట్స్ వచ్చి కన్సల్ట్ అయ్యి దానికి తగ్గట్టు తీసుకుంటే బెటర్ ఉంటుంది. ఓకే.